బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇది యానివర్సరీ రోజే, చాలా లేట్ అయిపోయింది ఈ పోస్ట్ కూడాను. మేము ఆ రోజు పార్క్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నైట్ అస్సలు ఓపిక లేకుండే, కానీ వచ్చేటప్పటికి మేము కేక్ తీసుకొని వచ్చినాము. మా మన పాప మమ్మీ కేక్ కట్ చేద్దాము, మమ్మీ కేక్ కట్ చేద్దామని అంటే వచ్చేటప్పటికి దూర్షేల్లోనే మేము ఈ కూల్ కేక్ని అయితే తీసుకొని వచ్చినాము. సో నైట్ అసలు కేక్ కట్ చేయడానికి ఓపిక కూడా లేకుండే, కానీ ఇంకా అప్పటికప్పటికి త్వరగా రెడీ అయిపోయినా. నాకెందుకు ఈ వెనుక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నప్పటి నుండి ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ ఇంకా డిఫరెంట్గా ఇట్లాంటి డెకరేషన్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఇంకా అప్పటిదప్పుడు మా ఆయనది మంగళ స్నానాలది వెనుక పంచే ఉంటే దాన్ని ఒక తాడికి తగిలేసి దానికి ఫ్లవర్స్ని పెట్టి దానికి సపోర్ట్గా బట్టల కింద క్లిప్స్ని పెట్టి సో అట్లా ఒక డెకరేషన్ అయితే రెడీ చేసిన. ఇంకా మా మమ్మీని, మా డాడీని, మా నాన్నమ్మని, మా అత్తయ్య, మా అమ్మయ్య, అంతే ఇంకెవ్వరు లేరు. మా పెద్దత్తమ్మని కూడా, మా మీనత్తని కూడా రమ్మన్నాను, కానీ ఇంకా తనకి వర్క్ ఉందని చెప్పేసి రాలేదు. ఇంకా మేమే చిన్న ఇంట్లో ఇట్లా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. మా పిల్లలు మాకన్నా ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. ఇక మా చిన్నోడైతే మంచిగా కేక్ని తీసుకుంటూ నాకుతున్నాడు. మేము బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకొచ్చినాం. ఎప్పుడైనా కానీ పైనాపిల్ ఫ్లేవర్ తీసుకొస్తుంటే. సో ఈ బటర్ స్కాచ్ మాకు కూల్ కేక్ 250, చాలా తక్కువ కాస్ట్. దుర్షేడ్లో బెంగళూరు బేకరీ అని చెప్పి చాలా తక్కువ కాస్ట్లో మంచిగా ఉంది టేస్ట్ కూడాను. సో కేక్ కటింగ్ ఇంత ఈ స్పార్కిలో ఈ స్ప్రేస్ అసలు ఏం కూడా తీసుకురాలేదు అంత. అసలు నాకు ఎందుకో నచ్చలేదు అవి తీసుకురావడము. అవి తీసుకొని రాలేదు. సో సింపుల్గా ఇట్లా కేక్ అయితే కట్ చేసుకున్నాము. నాకు వచ్చిన నేను క్రియేట్ చేసుకున్న డెకరేషన్స్ అన్నీ కూడా ఒకసారి ఒక వీడియో తీస్తాను నేను. అంటే ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ మన దగ్గర ఉన్న వాటితో ఇంట్లో సింపుల్గా ఎట్లా డెకరేట్ చేసుకోవాలనేది, ఎన్ని ఐటమ్స్ ఉందో ఎన్ని టైప్స్ డెకరేషన్ వేసుకోవచ్చు అనేది నేను కూడా ఒక వీడియో తీస్తాను. మ్యాక్సిమం నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అప్పుడు, మా పాప బర్త్డే అప్పటికి, మా చిన్నోడు బర్త్డే అప్పటికి, చిన్న ఈవెంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ ఆ ఐటమ్స్తోనే ఇంకా డిఫరెంట్గా అట్లా అయితే క్రియేట్ చేసిన. ఇవి కాకుండా మనకి బయట హోల్సేల్లో ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఐటమ్స్ అనేవి చాలా దొరుకుతాయి. కానీ ఇవి మా పాప 21st డేకి తీసుకొచ్చిన ఐటమ్స్ అనమాట. ఇంకా బయట డెకరేషన్ అంతా ఏమొద్దు, ఇంట్లో చిన్న ఇట్లా డెకరేషన్ వేసుకుందామని చెప్పేసి మేము అప్పుడు తీసుకొచ్చిన ఐటమ్స్ని, సో వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ నేను ఇంట్లో ఈవెంట్స్ అన్నింటికీ కూడా వాటిని యూజ్ చేస్తున్నాను. సో చూద్దాము, ఇంకా బయట ఏదైనా ఐటమ్స్ ఉంటే తీసుకొచ్చి ఇంకా డిఫరెంట్గా ట్రై చేద్దాము. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లాస్ట్ వరకు చూడండి. మేము చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటికీ మా పెళ్ళి 5 సంవత్సరాలు అయితే పూర్తయిపోయినాయి. మేము 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేవి ఎట్లా అనిపించినాయో కింద కామెంట్ చేయండి. మీరైతే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కింద కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ప్రతి ఇయర్ మా యానివర్సరీకి అంటే ఇంట్లోనే, ఇట్లా బయటికి ఏం రాకుండా ఇంట్లోనే నేను ఫుడ్ ప్రిపేర్ చేసి, సో మేమందరము చిన్నగా అట్లా జరుపుకునే వాళ్ళము. కానీ ఈసారి కొంచెం అవుటింగ్లా వెళ్ళాము 2 పిల్లల్ని తీసుకొని. మేము ఫస్ట్ యానివర్సరీకి మన పాప అప్పటికి కన్సీవ్ అయిపోయింది అనమాట. ఇంకప్పుడు ఎటు వెళ్ళలేదు. సెకండ్ యానివర్సరీకి మా పాపకి 6 or 7 months అనుకుంటా. మేము కట్కూరుకి వెళ్ళినాము. అక్కడికి చాలా పవర్ఫుల్ అమ్మవారు, అక్కడికి వెళ్ళినాము. ఇంకా థర్డ్ యానివర్సరీకి మా చిన్నోడు అప్పుడే కన్సీవ్ అనమాట. ఇంకా అప్పటికి 2 or 3 months అనుకుంటా. ఇంకా 4th యానివర్సరీకి చిన్న బాబాయ్. ఇంకా ఇప్పుడు 5th యానివర్సరీకి వాడికి 1.5 years. సో ఇప్పుడు 6th యానివర్సరీలో మేము కంప్లీట్గా ఫ్యామిలీ అయితే అయిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు మా ఈ లైఫ్లో చాలామంది మిమ్మల్ని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, మీరు మంచిగా కలిసి ఉంటారు అది ఇదని చెప్పి చాలామంది అన్నారు. సో అట్లానే కాదు, అందరి లైఫ్లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. పైకి నవ్వుతూ ఉన్నా లోపల తెలియని ఎన్నో బాధలు కూడా ఉంటాయి. అట్లానే ఇప్పుడు
మా లైఫ్ అంత కష్టంగా ఉందని అయితే నేను చెప్పాను. ఏదైనా కానీ మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఏదైనా కానీ బాగానే ఉంటుంది. సో కాంప్రమైజెస్ కూడా ఉండాలండి. కాంప్రమైజెస్ ఉంటాయి, సాక్రిఫైజెస్ ఉంటాయి. సో ఇవన్నీ అయితేనే ఒక మ్యారేజ్ లైఫ్కి అర్థం ఉంటుంది, ఆ బంధం నిలబడుతుంది. అక్కడ నీకు నేనే నాకు నేనే గొప్ప అనుకుంటే అసలు అక్కడ ఆ బంధం నిలబడదండి. ఎవరో ఒకరు, హస్బెండ్కి ఎట్లా అయినా వైఫ్ తగ్గాలి, వైఫ్కి ఇట్లా అయినా హస్బెండ్ తగ్గాలి. ఇట్లా ఉంటే ఏ రిలేషన్ అయినా కానీ లైఫ్ టైం ఉంటుంది. సో మా లైఫ్లో కూడా కష్టాలు సుఖాలు రెండూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా చిన్న చిన్న ఫైట్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో వాటిని అన్నింటినీ మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఇంకా లైఫ్కి అసలు అర్థమే ఉండదు కదా. ఇట్లా కష్టాలతో సుఖాలతో కలిస్తేనే అదొక జీవితం అండి. నాకేదో తెలుసు గొప్ప సూత్రాలు నీతులని నేను చెప్పను. నాకు తెలిసిన మట్టికి నేను ఫేస్ చేసిన మట్టికి చెప్తున్నాను ఎక్స్పీరియన్స్తోని. సో ప్రతి చిన్న దానికి గొడవలు పడకుండా, వాటిని పెద్దగా చేసుకోకుండా అట్లా లైఫ్లో ముందుకెళ్ళిపోతూనే ఉండాలి. ఇది మా యానివర్సరీ రోజు జరిగిన ఇంకా కంప్లీట్ డే అన్నమాట. ఇది అంటే ఒకటే వీడియోలో పోస్ట్ చేద్దామని అనుకున్నాను కానీ కంప్లీట్ చాలా లెంత్ అయిపోయింది. అందుకే ఇంకా షార్ట్గా కట్ చేసి పెడుతున్నాను. అయిపోయిందండి. ఇంకా ఇప్పటివరకు మ్యారేజ్ సిరీస్ మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయినాయి. సో మీకు ఎలా అనిపించింది, ఇంకా మన ఛానల్ ఎట్లాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నాతో కింద షేర్ చేసుకోండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ థింకింగ్. మన ఛానల్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అస్సలు ఆ రోజు అసలు నా టైం ఏం బాగాలేదు. ఎందుకని అడుగుతారా? చెప్తా, అది కూడా చెప్తా. అంత ఓపిక లేకున్నా కానీ కష్టపడి అంతగానం రెడీ అయినప్పుడు ఒక 2-3 ఫొటోస్ ఉంటే మాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. కానీ ఆ రోజు ఫొటోస్ వీడియోస్ తీయడానికి అందుబాటులో ఎవ్వరు కూడా లేకుండేది. ఇంకా లేనంతకన్నా గుడ్డెత్తన ఏమని ఏదో సామెత ఉన్నట్టుగా నాది నేను ఇంకా సెల్ఫీ వీడియో తీసుకున్నాను. ఆ మెమొరబుల్ మూమెంట్స్ కొన్నైనా కానీ ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ ఖచ్చితంగా నేను అట్లా ఒక మెమొరబుల్గా ఉంచుకుంటాను. అందుకే ఇంకా సెల్ఫీ వీడియోని అయితే తీసుకున్నాను అనమాట. అందులో ఇంకా స్క్రీన్ షాట్ కొట్టచ్చని. ఇట్లాంటి తింగర ఆలోచనలన్నీ నాకే వస్తాయో ఏమో. ఇంకా మా ఆయన అంటున్నాడు, ఇట్లాంటి ఐడియాలకైతే ఏం తక్కువ లేదు నీకు అని చెప్పేసి. మరి మనతో అలా ఉంటుంది. ఆ చిన్న వాటిని కూడా ఎందుకు మిస్ చేయాలని చెప్పేసి అట్లా వీడియో అయితే తీసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్లౌజ్ అనేది నేను మీషోలోనే తీసుకున్నాను. నాకు 290 అట్లా పడింది. క్వాలిటీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. బయట అయితే ఖచ్చితంగా 600-700 ఉంటుంది ఈ బ్లౌజ్ పీస్కి. కానీ నేను మీషోలో ఎంత బాగుంది. ఇది వేరే శారీ పైన కానీ తీసుకున్నాను, కానీ ఈ శారీ పైన కూడా బాగుందని చెప్పి దీంతో పేరప్ చేసేసిన. ఇంకా మా పాప వేసుకున్న టీషర్ట్ కూడా అది మీషోలోనే ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేసినాను కదా. సో ఆ టీషర్ట్ అనమాట, చాలా కంఫర్ట్గా ఉంది. మేము యానివర్సరీ రోజు వేసుకున్న వైట్ కలర్ డ్రెస్సెస్, మా బావ షర్ట్, అవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. అది కూడా క్వాలిటీ మస్తుంది. అది సూపర్ కాటన్, కంప్లీట్గా కాటన్, బాగుంది. ఇక్కడ ఇంకా చిన్నగా ఫ్యామిలీ ఫొటోస్ లాగా చిన్న ఒక 2 క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇక మా ఓడి ఆనందానికి హద్దులే లేవన్నమాట. ఇంకా కంప్లీట్గా మొత్తం క్రీమే తింటుంది. వద్దంటే ఈయనది, ఏమన్నా అంటే ఏడుస్తుంది. ఏడిచి బ్లాక్మెయిల్ చేస్తారు ఈ పిల్లలు వాళ్ళని. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ పిల్లల్ని ఏమన్నా అంటే ఇంకా వాళ్ళే మనల్ని బెదిరిస్తున్నారు. ఇంకా మనల్ని అప్పుడు మన పేరెంట్స్కి వాళ్ళ కంటి చూపుతోనే అంటే అడవై కూర్చునేది. ఇప్పుడు వాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు. ఏం పిల్లలో ఏమో. ఇంకా వాళ్ళ సరదాకి వాళ్ళని వదిలేసిన. మావాడైతే మస్తు ఎంజాయ్ చేసిండు. ఇంకా మేము ఆ రోజు నైట్ ఇంకా ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు కదా. ఇంకా మేము డీమార్ట్ వెళ్ళినప్పుడు అక్కడ మేము కూల్ డ్రింక్స్ అయితే తీసుకొని ఉంటుంది. అక్కడ చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి ఏదైనా కానీ. అందుకే అక్కడ నుండి ఒక మజా బాటిల్ అయితే తీసుకొని వచ్చినాము. ఇంకా అట్లా కాసేపు మజా తాగి కాసేపు కబుర్లో చెప్పుకొని కేక్ తినేసి ఇంకా ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఈ యానివర్సరీ, మా యానివర్సరీ అయితే ఈ సంవత్సరం అయితే ఇట్లా జరిగింది.
సో ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకేమైనా ప్లాన్ చేద్దాము. నేను మా పాప ఇక్కడ వాళ్ళందరూ అక్షంతలు వేస్తా అంటే అది ఏమనుకుందో ఏమో మరి, నేను వేస్తా అని చెప్పి మమ్మల్ని కూర్చోమని అంటుంది. సో ఇంకా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి వేయొద్దని అంటారు, ఇంకా దాని సరదాని ఎందుకు కాదనాలని చెప్పేసి ఇంకా పాపం అక్షంతలు వేస్తుంది. మమ్మీ నన్ను ఇంకా ఫోటో తీయవా అని చెప్పి చూస్తుంది. వాడు ఏం చేస్తే మా చిన్నోడు అది చేయాలి. అది ఏం చేస్తుందో చూసుకుంటూ వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ చిన్నపిల్లల కొన్ని మూమెంట్స్ ఎందుకో భలే క్యూట్ అనిపిస్తాయి కదా. కంప్లీట్గా ఇట్లా అయితే ఆ డే అంతా ఇట్లా గడిచిపోయింది. ఇంకా నైట్ ఫుల్ వర్షం పడింది ఆ రోజు, ఉరుములు మెరుపులు